చెప్పండి, సిగరెట్ తాగేవాడికి తెలియదా ఇది తప్పని? మందు తాగేవాడికి తెలియదా లివర్లు ఫెయిల్ అయిపోతున్నాయి, పేగులకు చుల్లులు పడిపోతా ఉన్నాయి? ప్రియులారా, నువ్వు తాగితే చస్తావని ఫైనల్ రిపోర్ట్ డాక్టర్ ఇచ్చినప్పటికీ కూడా మంచిదయ్యా ఇక తాగనయ్యా అని మళ్ళీ గ్రామానికి వచ్చి ఊరికొచ్చి ప్రియులారా మరలా అదే ఎందుకు తాగుతున్నాడు? ప్రియులారా, ఎయిడ్స్ అనే భయంకరమైన వ్యాధి మానవుల మధ్య సంచరిస్తున్నప్పటికీ ఇంకా ఎందుకు వ్యభిచారులను మనం చూడగలుగుతున్నాం? ఈ ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయో అన్ని మత గ్రంథాలు కూడా ప్రియులారా హత్య, వ్యభిచారం, అబద్ధం అనే వీటన్నిటిని కూడా ఖండిస్తా ఉన్నాయి ప్రియులారా. అయినను ప్రియులారా, అది ఎంత నష్టాన్ని కలగ చేసినప్పటికీ ఆ మనిషి అదే తప్పును పదే 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 చేయటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, అపవాది ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులను తన స్వాధీనంలో బంధించుకొని ప్రియులారా తన స్వాధీనంలో భద్రపరుచుకొని మానవ జీవితాలతో ప్రియులారా వాడు ఆటలాడుకుంటున్నాడు.